ఈరోజు భారతదేశంలోనే వక్ఫ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక చరిత్ర సృష్టించింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఆస్తుల్ని పరిరక్షించడమే కాదు, సమాజంలో ఉండే పేద బిడ్డలకి విద్యకు కావచ్చు, ఉపాధికి కావచ్చు, దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అంటే ఒక్క కార్యక్రమం కాదు, ఈ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అనేది అనేక కార్యక్రమాలు చేయబోతుంది ఫ్యూచర్ లో. ఈ రోజు ముందుగా తాలీమే హునర్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. తాలీం అంటే విద్య, హునర్ అంటే స్కిల్. సో ఈ తాలీమే హునర్ ఒక 10వ తరగతి పాస్ అయిన పిల్లలకి 10 దాకా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివేయచ్చు, వేరే ఎక్కడ కానీ చదివేయచ్చు. ఈ ఇంటర్మీడియట్ అనేది జీవితంలో ఒక మలుపు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది జీవితం మారడానికి ఒక అవకాశం. అందుకోసం 10వ తరగతి పాస్ అయిన బిడ్డలకి, ఈ యొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ ఫ్రీ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలా మంది చెప్పారు రెసిడెన్షియల్ ఎందుకు, కార్పొరేట్ కళాశాలలోనే ఎందుకు అని. అయితే మారిన కాలానికి, ఇప్పుడు ఉండే కాంపిటేటివ్నెస్ కి, ఇప్పుడు రాయాల్సిన ఈ నీట్ కి, ఐఐటి, జేఈకి, మెయిన్స్ కి రాయాలంటే దానికి ప్రత్యేకమైన వాళ్ళ విధానాలు, ఆ చదివించే వాళ్ళ సిలబస్, దానిపైన వాళ్ళు ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో ఇచ్చే విద్య ద్వారానే 99% పిల్లలు ఐఐటికి కావచ్చు, నీట్కి కానీ పోతున్నారు. డైరెక్ట్ గా మన ఇళ్లలో చదువుకొని పోతే రావు. ఎందుకంటే కంప్లీట్ అకాడమిక్ పేపర్ కావచ్చు, దాంట్లో ఉండే ఎగ్జామినేషన్ మెథడ్ కావచ్చు, అన్ని మారిపోతుంది. అందుకోసం ఈరోజు ఒక 250 మంది పిల్లల్ని ఈ ఎగ్జామినేషన్ ద్వారా మేము సెలెక్ట్ చేసి ఈ 250 మందికి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 7 రోజుల వ్యవధిలో, జస్ట్ 7 రోజుల వ్యవధిలో 7,392 పిల్లలు దరఖాస్తు చేసుకున్నారు. ఇది అందరికి కానీ కాదు, ఇది ఎవరైతే డిస్టింక్షన్ తెచ్చుకున్నారో వాళ్లే అర్హులు. అంటే 100కి 75%, 75% మార్క్స్ తెచ్చుకున్న వాళ్లే దీంట్లో అసలు అప్లికేషన్ వేయడానికి అర్హులు. అంటే ఈ 7,392 బిడ్డలు కానీ జెమ్స్ టాలెంటెడ్ పీపుల్. అయితే వీళ్ళల్లో ఎగ్జామ్ పెట్టి 250కే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదొక పైలట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 7 నుంచి 5 గంటల వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఆ సెంటర్స్ లో దాదాపు 360 ఇన్విజిలేటర్స్ ని ఏర్పాటు చేశాం. ఎగ్జామ్ పేపర్ కానీ చాలా అలాగా హార్డ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ కాదు, అట్టని ఈజీ కానీ కాదు, మోడరేట్ గా ఉంటది. ఎందుకంటే అనేక బిడ్డలు మున్సిపల్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మోడరేట్ గా పెట్టడం జరిగింది. ఇది అన్ని కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా స్ట్రిక్ట్ గా, ఎక్కడ కానీ ఏదైతే ఎగ్జామ్ విధానాలు ఉంటాయో అవి అన్ని కానీ అమలు చేస్తాము. ఈ అన్ని సెంటర్స్ కానీ మధ్యాహ్నం 1:30 కల్లా పిల్లలు అక్కడ ఉంటే మీ యొక్క రిసెప్షన్ నుంచి మీ హాల్ టికెట్స్ కానీ అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం, ఇవన్నిటికీ ఒక అరగంట ముందు ఉండి మీ ఎగ్జామినేషన్
ప్రతి ఒక్కరూ భయం వద్దు, మీరు ఆల్రెడీ టాలెంటెడ్ పిల్లలు, భయం వద్దు, ధైర్యంగా రాయండి. మీ అందరికీ మంచి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తారు, ఉన్నతమైన శిఖరాలు మీరు సాధిస్తారు. భగవంతుడు మీకు ఎంత టాలెంట్ ఇచ్చున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే పేద బిడ్డల తల్లిదండ్రులు అందరూ చదివించండి, మీ బిడ్డల్ని చదివించండి. మీ బిడ్డలకి టాలెంట్ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు మా చేతిలో ఇచ్చేయండి. చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్ అనగానే సార్ మేము ఇంటికాడి నుంచి పంపిస్తాము, లేదు. ఈ 2 సంవత్సరాలు దే షుడ్ గెట్ లైక్ ఏ ఆర్మీలో ట్రైన్ అయినట్టు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఇంటికాడ మన పరిస్థితులు ఎట్టుంటాయి అందరికి తెలుసు. అమ్మ ఒక పైన టీవీ వేసుకుంటది, నాయన ఒక పక్క, ఇంట్లో సమస్యలు, ఇవన్నీ కుదరదు. ఈ 2 సంవత్సరాలు ఈ బిడ్డలు డెడికేటెడ్ గా దృఢ సంకల్పంతో వీళ్ళు చదివితే స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ దెమ్, స్కై ఈజ్ ది లిమిట్. కాబట్టి ఇది ఒక ట్రయల్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నుంచి 500 మంది బిడ్డల్ని చదివిస్తామని కానీ తెలియచేస్తున్నా. మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా ఈ ప్రాజెక్ట్ ని ఐఏఎస్ఎల్కి, యూపీఎస్సికి, ఇంకా లీగల్ సైడ్ కానీ దీన్ని మేము ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కానీ ఫ్యూచర్ లో ఈ యొక్క ప్రాజెక్టు, ఈ బిడ్డలు తెచ్చే రిజల్ట్స్ ని బట్టి దీన్ని ఇంకా స్కేలప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు